బంగ్లాదేశ్తో టీమిండియా ఇప్పటికే టెస్టు సిరీస్ ఆడింది. 2 మ్యాచ్ల సిరీస్ను భారత జట్టు క్లీన్ స్వీప్ చేసింది. రెండో టెస్టు మ్యాచ్కు వర్షం అడ్డంకిగా మారిన చరిత్రలో నిలిచిపోయేలా భారత్ గొప్పగా పోరాడింది. బంగ్లాదేశ్ ఆటగాళ్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఇటు బ్యాటర్లు అటు బౌలర్లు సమిష్టిగా రాణించి చారిత్రాత్మక విజయం నమోదు చేసుకున్నారు. బంగ్లాపై సుదీర్ఘ ఫార్మాట్ను గెలిచిన ఇండియా పొట్టి సిరీస్ను కూడా క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది. కాగా భారత్, బంగ్లాదేశ్ మధ్య 3 టీ20 మ్యాచ్లు జరగనున్నాయి. బంగ్లాదేశ్తో టీ20 సిరీస్కు ముందు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. జట్టు కూర్పుపై ఆసక్తికర కామెంట్స్ను చేశాడు. ఈ టీంలో సంజు శాంసన్ ఉన్న విషయం తెలిసిందే. శాంసన్ భారత జట్టులో చాలా కాలంగా ఉన్నాడు. బీసీసీఐ అవకాశాలు కల్పించినా సంజు శాంసన్ వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోయాడు. గత కొన్నేళ్లుగా శాంసన్ జట్టులో కొనసాగుతున్నప్పటికీ తుది జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకోలేకపోతున్నాడు. 3 మ్యాచ్ల సిరీస్లలో సగటున 1-2 మ్యాచ్లకు మాత్రమే అవకాశం దక్కించుకుంటున్నాడు. ఇటీవలి శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్లో ఆలస్యంగా తుది జట్టులోకి వచ్చిన శాంసన్ 2 మ్యాచ్ల్లోనూ డకౌట్ అయ్యాడు. బంగ్లాదేశ్ సిరీస్కు ఎంపికైనప్పటికీ శాంసన్కు ప్లేయింగ్ 11లో చోటు దక్కదనే సందేహాలు కొనసాగాయి. కానీ వీటన్నింటికీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫుల్ స్టాప్ పెట్టాడు. సంజు శాంసన్ గురించి సూర్య కీలక వ్యాఖ్యలు చేశాడు. సంజు శాంసన్ ఓపెనర్గా బరిలో దిగుతాడని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. అయితే 1-2 కాదు, మొత్తం సిరీస్కు శాంసనే ఓపెనర్గా వస్తాడని స్పష్టం చేశాడు. మరో ఓపెనర్ బ్యాట్స్మెన్గా యువ సంచలనం అభిషేక్ శర్మ వస్తాడని సూర్యకుమార్ యాదవ్ వెల్లడించాడు. కాగా టెస్టు సిరీస్ తర్వాత శుభ్మన్ గిల్, జైస్వాల్కు విశ్రాంతి ఇచ్చారు. దాంతో సిరీస్ మొత్తంలో ఓపెనర్గా దిగేందుకు సంజుకి అవకాశం దక్కిందని చెబుతున్నారు క్రీడా విశ్లేషకులు.